సో విటమిన్ డి నార్మల్ లెవెల్స్ అని ఎప్పుడు అంటాము? అబౌవ్ 30 నానోగ్రామ్ పర్ ఎంఎల్ ఉంటే అది నార్మల్ కింద వస్తుంది. లెస్ దాన్ 20 ఉంటే డెఫిషియన్సీ అంటాం. 20 to 30 మధ్యలో ఉంటే ఇన్సఫిషియన్సీ అంటాం. విటమిన్ డి స్కిన్లో సింథసిస్ అవుతుందని చెప్పాను కదా. ఇది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందంటే మనం ఏ యాంగిల్లో ఉన్నాము, అంటే సోలార్ యాంగిల్ అంటాం దాన్ని. అది లాటిట్యూడ్ ఎంత, లాంగిట్యూడ్ ఎంత, దాని మీద డిపెండ్ అవుతుంది. అదే కాకుండా మనం ఏ టైంలో ఎక్స్పోజ్ అయ్యాం సన్కి, ఏ సీజన్, అది ఎంత క్లౌడీగా ఉంది, ఓజోన్ లేయర్ ఎంత ఉంది, మనం ఎంత సేపు ఎక్స్పోజ్ అయ్యాం, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే మనం మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 3 లోపల ఒక హాఫ్ అన్ అవర్ పాటు మన ఫేస్ అండ్ హ్యాండ్స్ మొత్తం వితౌట్ సన్ స్క్రీన్ ఎక్స్పోజ్ అయితే ఆ రోజుకి తగ్గ విటమిన్ డి లెవెల్ మనకి వస్తుంది. ఇలా ఎక్స్పోజ్ అయ్యి విటమిన్ డి సింథసిస్ చేసుకోవడం మనలో ఎంతమందికి పాసిబుల్? ఆ టైంలో అయితే మనం ఇండోర్స్ ఉంటాం, ఏదో జాబ్లో ఉండదు, లేకపోతే సమ్ స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు, ట్యానింగ్ ఎక్కువ అయ్యే వాళ్ళు ఎండలో ఉండలేకపోవచ్చు. సో మన బ్లడ్లో ఉన్న విటమిన్ డి లెవెల్స్ చెక్ చేయించుకొని అది డెఫిషియన్సీ ఉందా, సఫిషియన్సీ ఉందా అనేది చూసుకొని దాన్ని బట్టి సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.